అల్వాల్ సూర్యనగర్లో తెలంగాణ ఉద్యమకారులు మాజీ కోఆప్షన్ సభ్యురాలు గొట్టమెక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గత 365 రోజుల నుంచి స్థానిక మహిళలు ఇంట్లో పనులు దొరుకుని మత్స్యబొల్లారం హిందూ శ్మశాన వాటి దగ్గర డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని చేస్తున్న ధర్నాకు గుర్తింపుగా వారిని కూడా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. లింగరాజు గారికి రాజు గారు మీ అందరూ సహకారం హ్యాపీ విమెన్స్ డే. గతంలో మన అక్కవారు వచ్చి మాట్లాడుతుండే, శ్రీనివాస్ గౌడ్ వచ్చి మాట్లాడుతుండే, పిలవగానే మాట్లాడి దీనికన్నా సాయం చేస్తుంది. కోర్టులో కేసు చేస్తే వీళ్ళు గెలవడం జరిగింది. వీళ్ళ పేరు మీద ఇప్పటికి 50-60 లక్షలు మున్సిపల్ తరఫు నుంచి డిపాజిట్ కోర్టులో డిపాజిట్ చేసింది. అప్పటి నుంచి వీళ్ళకి బ్యాంకింగ్ అకౌంట్లో బ్యాంకింగ్ చేస్తేనే వీళ్ళకి సరిగ్గా ముడతాయని వీళ్ళకు అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళకి పేమెంట్ అకౌంట్ ద్వారానే పేమెంట్ చేస్తే వీళ్ళే డ్రా చేసుకుంటానికి చేసారు. ఇప్పటికీ కోర్టులో కేసు ఇంకా పెండింగ్గానే ఉన్నది. మినిమం వేజెస్ చేయకుంటే మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఒకసారి అదే మున్సిపాలిటీ నుంచి తర్వాత జిహెచ్ఎంసీగా విలీనమైంది. అప్పుడు కూడా అదే కేసు కంటిన్యూ అయింది. అప్పటి నుంచి వీళ్ళకి రికరైజ్ చేయమని కూడా కొట్లాడుతున్నాము. మినిమం వేజెస్ అంటే నష్టానికి జీతం ఫలితం ఉండాలి, కాంట్రాక్టర్ బెనిఫిట్లా ఓరు దోసుకోకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళ మీద ఈ మున్సిపల్ మీద కేసు చేసినాము. కేసు చేసిన అప్పటి నుంచి వీళ్ళ జీతాలు సరిగ్గా వస్తున్నాయి, వీళ్ళ వేతనాలు సరిగ్గా వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా చాలా మంది దాదాపు 360 మంది కేసు చేసినాము. 360 మంది దాకా ఉన్నారు. ఇప్పటికీ లేబర్ కోర్టుల కేసు పెండింగే ఉన్నది. మరి వీళ్ళ అప్పుడు మినిమం వేజెస్ తక్కువ ఇచ్చింది, అవన్నీ కూడా బ్యాలెన్స్ ఇవ్వాలని ఉన్నది కూడా అది కూడా ఇంకా ఫైనల్ ఇవ్వాలి. అది వచ్చిన తర్వాత ఏ కూడా డబ్బులు వస్తాయి. మరి అప్పటి నుంచి కూడా కష్టపడుతున్నారు. కష్టానికి ఫలితం లేకుంటే ఒక హెచ్ఎంఎస్ యూనియన్ నాగినాశివరెడ్డి గారిని తోలుకొచ్చి వాళ్ళ ద్వారా యూనియన్ పెట్టించి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి యూనియన్ ద్వారా న్యాయం జరగాలని పోరాటం చేసి మరి వీళ్ళకి అందరికీ న్యాయం చేసినప్పటి నుంచి ఇలా గీతాలు సరిగ్గా వస్తున్నాయి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. థ్యాంక్ యూ. స్త్రీలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతుంది. ఇంతమంది మహిళలు ఒక్కధాటిగా ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి జ్యోతి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి మా ధన్యవాదాలు. నేను ఒక ప్రొఫెషనల్గా టీచర్ని. నేను గర్ల్స్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ముందు భవిష్యత్తులో రాగలిగినటువంటి స్త్రీలు కాబట్టి మీరందరూ కూడా మీ చదువులోనే కాదు అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ముందుకు రావాలని కోరుకుంటూ వాళ్ళకి ఇచ్చే సందేశం అది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఎప్పుడూ కూడా మీకు మహిళలు ఏదో ఇంటి వరకే పరిమితి అని కాకుండా బయటికి వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను తెలియజేయాలని కోరుకుంటూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఉమెన్స్ డే. ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు కమ్ అవుట్ అండ్ ఫైట్ ఫర్ యువర్ duties and for your upstanding. Thank you. శుభాకాంక్షలండి. మొదటగా ఈరోజు మేము ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ అన్న సూర్యానగర్ జ్యోతక్క జంట వాళ్ళ దగ్గర
మహిళా దినోత్సవానికి హాజరు కావడం జరిగింది. వాళ్ళు మాకు గత 10 రోజుల నుంచి మేము యాక్చువల్గా డంపింగ్ యార్డ్ కోసం కొట్లాడుతున్నామండి. ఆ మచ్చగొల్లారం లోపల 365 రోజులు మహిళలు, ఇళ్లల్లో ఉండే మహిళలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని ఆ జంట ఒకసారి గుర్తించి దాంట్లో పాల్గొంటూ ఇది సమాజ సేవ, ఇది అందరికీ అవసరమైనటువంటి పరిస్థితి రేపు భయంకరంగా ఉంటుందని సపోర్ట్ చేసి 365 రోజులు చేసినటువంటి మహిళలకు సన్మానం చేయాలి నేను అన్న ఉద్దేశంతో మా అందరికీ ఆహ్వానం పంపడం జరిగిందండి. మహిళలు కూడా ఇళ్లలో ఉన్న మహిళలు బయటికి వచ్చారు అంటే పెద్ద పెద్ద మేధావులు చెప్తుంటారండి. ఇప్పుడు మా మేడం ఒకటి చెప్పారు, మహిళలు సమస్యలను ఎదుర్కొంటూ బయటికి రావాలి, చూసుకోవాలి అని చెప్పారు. మంచి మేధావులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఏరియాలో 365 రోజులు మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళ బాధ చెప్పుకొని బయటికి వచ్చారు, బయటికి రావడం జరిగింది. దానిని కూడా అందరూ గుర్తించి దానికి ఆఫీసర్లు కానీ లీడర్లు కానీ సహకరించి వారి బాధను అర్థం చేసుకోగలిగితే ఇంకా చాలామంది మహిళలు కూడా బయటికి వచ్చి వాళ్ళ సమస్యలను వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కల్పిస్తాయండి. అది చెప్పడం వరకే బాగుంటుందండి, కానీ చర్యగా ఎక్కడ కనపడలేదు. చిన్న విషయం కాదండి, 365 రోజులు మహిళలు బయటికి రావడము అంటే అది చిన్న విషయం కాదు. మరి దానిని చెప్పడం వరకే బాగుంటుంది కానీ ఆచరణలో ఎక్కడ కనపడట్లేదు. అదే బాధాకరం ఇది మహిళా దినోత్సవంగా చెప్పుకోవడం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ సూర్యనగర్ కాలనీలో మా ఇంటి వద్ద మహిళా దినోత్సవము మహిళలందరితో కలిసి చక్కగా ఏర్పాటు చేసుకున్నాము. మా కాలనీవాసులుగా కాకుండా కూడా ఇంకా ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మా అక్క చెల్లెలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎప్పుడు కూడా ఇట్లా పిలవంగానే కూడా మాకు అందరు కూడా అందుబాటులో ఉంటారండి. మా మహిళలందరూ కూడా మనము మహిళా దినోత్సవం అంటే ఫస్ట్ ఒక ఆడపిల్ల ఒక బిడ్డతో స్టార్ట్ అయ్యి తర్వాత ఒక అక్కలాగా తర్వాత చెల్లిలాగా ఒక అమ్మలాగా ఒక భార్యలాగా కూడా ఇవన్నీ దాటుకుంటూ అన్ని రంగాలలో కూడా ఒక డాక్టర్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ప్రతి ఒక్క రంగాలలో కూడా మేము ముందుకున్నాము అంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి మహిళలకు వాళ్ళను ఎంత పొగిడినా కానీ తక్కువే మనము. వాళ్ళు ఎందుకంటే ఇండ్లలో అన్నీ చూసుకుంటూ కూడా పిల్లల్ని సంసారాన్ని చక్కదిద్దుకుంటూ బయట వాళ్ళ వృత్తిని కూడా సమర్థంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఒకసారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై. దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు. అలాగే మేము కూడా ఇంట్లో ఉన్న మహిళలం ఈ సంఘంలో సమస్య ఒకటి పెద్దగా వచ్చిందండి. హిందూ శ్మశాన వాటికలో అక్రమంగా డంపింగ్ యార్డు నిర్మిస్తున్నారని మేము ఇంట్లో ఉన్న మహిళలందరూ బయటికి వచ్చి గత 400 రోజుల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నేను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనవి చేసుకుంటాను ఏంటంటే, అన్న మీ చెల్లెలం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు మాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి. హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ తొందరగా తొలగించాలని మా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నమాట.